ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ దినం, ఈ మాసం మొదటి దినం. ప్రభువు కృప మనందరికీ అనుగ్రహింపబడినట్లు ప్రార్థిద్దాం. ఆగస్టు మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. గత మాసం 50% పైగా మనం చెల్లించవలసిన కేబుల్ ఎక్స్పెండిచర్ మిగిలే ఉన్నది. ప్రార్థన చేయండి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళుట నిమిత్తం ప్రార్థన చేసుకుని నూతన మాసంలో ప్రవేశపెట్టినందున ప్రభువును స్తుతించుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు. జూలై మాసం 31 దినాలు సజీవులుగా ఉంచారు. మీకు ఏమిచ్చినా రుణం తీరదు. మా భవిష్యత్తు నీదే, నీ సేవార్థమే. మీకు కృతజ్ఞతలు. ఆగస్టు మాసంలో ప్రవేశపెట్టినందుకు స్తుతులు అర్పిస్తున్నాము. మా ప్రేక్షకులను ఆగస్టు మాసం అంతా కాపాడమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరత తీర్చబడినట్లును కృపదయ చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం ఇవ్వండి. గర్భవతులుగా ఉన్న సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖకాన్పు దయచేయండి. ప్రభు, ఈ సమయంలో ప్రత్యేకంగా సీజేరియన్ ఆపరేషన్స్ చేయించుకున్న సోదరీమణుల కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ నూతన మాసంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రత్యేక దీవెన దయచేయండి. ఈ మాసం ప్రసారం అవ్వవలసిన వాక్యోపదేశాలకు కావలసిన సహాయాన్ని మీరే పంపించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. భయపడవద్దు అన్న వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి మీ ఎదుట ఉంచండి. మత్తయి సువార్త 17వ అధ్యాయములో నుండి 4వ వచనం నుండి గత రాత్రి నేను వాక్యాన్ని ధ్యానం చేశాను. మరికొన్ని ఆత్మీయ పాఠాలు దీనిలో నుండి మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. 7వ వచనం, శిష్యులు మిక్కిలి భయపడగా యేసు వారిని ముట్టి లెండి, భయపడకండి అని చెప్పాను. వారిని ముట్టి లెండి, భయపడకండి అని చెప్పాను. మానవుని యొక్క జీవితంలో భయము అనేటువంటి భావన చాలా భీతిని కలిగించేది, కృంగదీసేటువంటిది. భయం మానవుణ్ణి ఎదగనివ్వదు. భయం మానవుని సంతోషాన్ని హరించేస్తుంది. భయం మానవుని ఇతరులతో కలవనివ్వదు, సహవాసంలో రానివ్వదు. భయము ఏ పనిని సాధింపనివ్వదు. కనుక భయము మానవునికి ప్రథమ విరోధి. ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయంలో పాపము చేసిన వెంటనే దేవుని స్వరము విన్న వారికి భయం కలిగింది. ఆదాము హవ్వలు దేవుని యొక్క స్వరానికి భయపడ్డారు. ఆదాము దాక్కున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు భయము పాప కారణముగా మానవ హృదయంలో ప్రవేశించింది. మరణము యొక్క భయం ప్రవేశించింది. భవిష్యత్తు యొక్క భయం ప్రవేశించింది. ఒక మనిషిని చూస్తే మరొక మనిషినికి భయం ప్రవేశించింది. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం రాజ్యం వెళుతుంది. భయం లేనివాడు విశ్వాసి. విశ్వాసికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? దేవుడు తన పక్షంగా ఉన్నాడు, భయం ఉండదు. అవునండి, ఎవరో మనలను ఏమో చేస్తారనే భయం మనకెన్నడూ ఉండదు. మనం ఏమైపోతామో అనే భయం కూడా మనకుండదు.
ఎందుకంటే మన విశ్వాసులం, మన యొక్క జీవితం దేవుని చేతిలో భద్రంగా ఉంది. ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనలను కుడి చేత పట్టుకుని నడిపించేవాడై ఉన్నాడు. ఆయన మనకు మంచి కాపరిగా ఉంటూ ఉన్నాడు. అటువంటిప్పుడు మనకు భయం ఎందుకు? కనుక రక్షణ పొందిన వారికి భయం లేదు, మరణం అంటే భయం లేదు. మరణం ద్వారా మనం ప్రభువు దగ్గరికి వెళ్తాం కాబట్టి మరణం అంటే భయం లేదు. డబ్బు లేకపోతే పేదరికం అంటే భయం లేదు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడని వాగ్దానం చేశాడు. దానివలన మనకు భయం లేదు, భయం అక్కర్లేదు. కనుక దేవుణ్ణి కలిగిన వాడు దేనికి భయపడడు. గుర్తుపెట్టుకోండి. భయపడినప్పుడు ఆధ్యాత్మిక బలహీనతల్లోనికి ప్రవేశిస్తాం మనం. కాబట్టి అక్కడ శిష్యులు భయానికి కారణం ఒక శబ్దం పరలోకా నుండి రావటం. దేవుని యొక్క వాక్యము మనకు వచ్చినప్పుడు భయభక్తులతో దాన్ని గైకొని పాటించాలే తప్ప దాన్ని చూచి భయపడి దానిని విసర్జించి పోకూడదు. ఈ భయం నెగటివ్ ఫియర్, దేవుని పట్ల ఉండవలసిన భయం కాదు, ఇది ఉండకూడనటువంటి భయం. కనుక భయపడకండి అని ప్రభువు చెప్పాడు. కనుక ప్రభువు చెప్పాడు భయపడకండి అని అంటే ఇది ఉండవలసిన భయం కాదు, ఉండకూడనటువంటి భయం, కలుగకూడనటువంటి భయం. ఇవాళ మనకు దేనికి భయం? దేన్ని చూసి భయపడుతున్నారు? పేదరికాన్ని చూసి భయపడుతున్నారా? చాలామంది పేదరికాన్ని చూసి భయపడుతున్నారు. పేదరికము దేవుడు మనుషులను విడిచిపెట్టినట్లు కాదు. పేదరికంలో ఉన్నాము అంటే దేవుడు మనల్ని వదిలేశాడని కాదు. యేసు పేదరికాన్ని అనుభవించాడు. బైబిల్ గ్రంథంలో పేదరికము యేసుక్రీస్తు ప్రభు చాలా తన జీవితం అంతా కూడా దాన్ని ఆస్వాదించినట్లుగానే మనం చూస్తాం. ఎందుకంటే డబ్బుతో జీవితం నిర్మాణం కాదనేటువంటి పాఠం ప్రజలకు నేర్పడానికి ఆయన డబ్బును విసర్జించి జీవించాడు. కనుక మన జీవితాల్లో దేనికి భయపడకూడదు. అపవాది చేష్టలకు అంతకంటే భయపడకూడదు. శత్రువుల యొక్క అరుపులకు అంతకంటే భయపడకూడదు. ఇశ్రాయేలు సైన్యం సౌలు నాయకత్వంలో ఉన్నప్పుడు గొలియాతు యొక్క రంకెలకు గజగజలాడి భయపడ్డారు. కానీ చిన్న బాలుడైనటువంటి దావీదు భయపడలేదు. కనుక భయపడని వాడే నిజమైన విశ్వాసి. భయపడిన వాడు దేన్ని సాధించలేడు. భయము లేనటువంటి వాడు దేన్నైనా సాధిస్తాడు. కనుక మన భయానికి కారణం ఏమిటి? మన అవిశ్వాసమే మన భయానికి కారణం అవుతుంది. కనుక భయాన్ని విడవాలి. ప్రతి క్రైస్తవునికి ఇది సందేశం. నీవు భయాన్ని విడవాలి, నేను భయాన్ని విడవాలి. ఎందుకు? మన జీవితం గాడ్స్ డిజైన్, దేవుని చేత నిర్మించబడినటువంటిది, దేవుని చేత రూపించబడినటువంటిది. దీనిలో మనం ఏదో పోగొట్టుకుంటామనే భావనకు మనం వెళ్ళాల్సిన పని లేదు. మన జీవితానికి కాంపిటీషన్ లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. దైవ చిత్తమే నెరవేరుతుంది తప్ప మరొకరితో పోటీతత్వం ద్వారా మనం సాధించేది ఏమీ లేదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, మీరు భయపడద్దు. ఎందుకంటే ప్రభు వాగ్దానాలు మనకున్నాయి. యూదులతో సమానంగా క్రైస్తవునికి కూడా వాగ్దానాలు ఉన్నాయి. అందుకే క్రైస్తవుడు భయపడటానికి వీల్లేదు. మీరు లెండి, భయపడకండి అని చెప్పినప్పుడు వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ కనపడలేదు. ఏలియా మోషేని వారు లిటరల్గా చూచారు. ఇప్పుడు వారు కనబడటం లేదు. యేసు మాత్రమే కనబడుతున్నాడు. అది కూడా యేసు మెరుస్తూ కనబడటం లేదు, సాధారణంగానే కనబడుతున్నాడు. ఇదేమన్నా ఒక భ్రమ, ఒక ఊహ అంటే కాదు. ఇది ఒక అనుభవం, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది జరిగిన వాస్తవ సంఘటన. అందుచేత ప్రభు వారికి ఆజ్ఞాపించారు, నేను మృతులలో నుండి లేచే వరకు ఈ విషయాన్ని ఎవరికి కూడా మీరు చెప్పద్దన్నారు. కనుక ఏలియా మోషే వచ్చి యేసుతో మాట్లాడుతున్నారు అని అంటే హూ విల్ బిలీవ్ అండి? ఎవరు నమ్ముతారండి? చెప్పండి. ఎవరు నమ్మరండి? యూదులు నమ్ముతారా? ఏలియా వస్తాడని చెప్పారు కదా, ఏడి వస్తే మాకు కనపడకుండా పోయాడే అని అడుగుతారు.
కనుక ఏలియా వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చు యోహానే ఏలియా అని వారు గ్రహించేటట్టుగా ప్రభు వారికి సహాయం చేశారు. ఇక నేను 14వ వచనం నుండి వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను. దీనిలో ఉన్నటువంటిది ఏమిటంటే, చాంద్ర రోగి అయి ఉన్నటువంటి ఒక కుర్రవాడున్నాడు. అతని తండ్రి ప్రభు దగ్గరికి వచ్చాడు. జనసమూహం యొద్దకు ఆయన వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుటికి వచ్చి మోకాళ్ళుని అడుగుతున్నాడు, నా కుమారుడు చాంద్ర రోగి అయి ఉన్నాడు, నాకు సహాయం చేయి, అగ్నిలో నీళ్లలో పడిపోతున్నాడు, శిష్యుల యొద్దకు తెచ్చాను, స్వస్థపరచలేకపోయారు. ఇవాళ పజిల్ ఏమిటంటే, శిష్యులకున్న పజిల్ ఇవాళ మనకి ఉంది. శిష్యులు ఎందుకు స్వస్థపరచలేకపోయారు? శిష్యులకు శక్తి ఎక్కడిది? ప్రభు ఇచ్చిన శక్తి. వారికి ఇండిపెండెంట్గా పవర్స్ ఏమీ లేవు. ప్రభు అనుగ్రహించినటువంటివే, ప్రభు డెలిగేట్ చేసిన అథారిటీయే. కనుక శిష్యులు వారు తమ విశ్వాసములో వెనుకబడ్డారు, అల్ప విశ్వాసం చేశారు. ఆ కారణం చేత ఆ వ్యాధిని వదిలించలేకపోయారు. ప్రభు వారితో అన్నమాట, నేను ఇంకా ఎంతకాలము మీ మధ్యన ఉంటాను. చూడండి, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. 2 ప్రశ్నలు ప్రభువు ఇక్కడ అడుగుతున్నారు. ఒకటి, నేను మీతో ఎంతకాలం ఉందును. చూడండి, నేను మీతో ఎంతకాలం ఉందును. హీ నోస్ అబౌట్ హిస్ జర్నీ. కనుక ప్రభు వారితో కొద్ది కాలమే ఉండబోతున్నాడు. ఆయనకు తెలుసు తర్వాత ఏం జరగబోతోంది అనేది ఆయనకు ముందుగానే తెలుసు. అందుకని అడుగుతున్నాడు, నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాలి. ఎన్ని అద్భుతాలు చూచారు, ఎన్ని సూచక క్రియలు చూచారు, ఎన్ని గొప్ప కార్యాలు మీ కనులారా గమనించారు, పాలిభాగస్తులయ్యారు. మీరు ఇంకా అవిశ్వాసులుగానే ఉండగోరుతున్నారు, మీరు ఇంకా అల్ప విశ్వాసులుగానే ఉండగోరుతున్నారు, మీరు ఇంకా విశ్వాసము లేని మూర్ఖతరంగానే ఉంటున్నారు. నేను మీ మధ్యన ఎంతకాలం ఉంటాను? సోదరుడా, సోదరి, మిమ్మల్ని ఎంతకాలం నేను సహిస్తాను? ప్రభువు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒక్కరు నోరు తెరవలేకపోయారు. ప్రభువు చెబుతున్నాడు, ఆ దయ్యమును గద్దించినప్పుడు ఆ చిన్నవాడు స్వస్థత పొందాడు. ఆ గడియ నుండే వాడు స్వస్థత పొందాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు శిష్యులు అడిగారు, మరి మేమెందుకు వదిలించలేకపోయామయ్యా? ఉపవాస ప్రార్థన వలననే తప్ప దానిని విడిపించడం సాధ్యం అవ్వదు అనేది మనం నేర్చుకోవాలి. మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసము నీడలు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోతుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని. అల్ప విశ్వాసం చేత వారు ఆ కార్యాన్ని జరిగించలేకపోయారు. కనుక ఈనాడు నా ప్రార్థన ఒక్కటే, ప్రభు, అల్ప విశ్వాసంతో నేనున్నానా, నాకు సహాయం చే ప్రభు, అవిశ్వాసంలో నీకు పోకుండా నన్ను కాపాడని అడుగుతున్నాను. మన జీవితాల్లో మనం చాలా సందర్భాల్లో అల్ప విశ్వాసులుగా మారిపోతున్నాము. సంపూర్ణ విశ్వాసం ఆయన ఉంచలేకపోతున్నాం. 22వ వచనం, వారు గలిలయలో సంచరిస్తూ ఉన్నప్పుడు యేసు అంటున్నారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఆయనను చంపేస్తారు, 3వ దినాన ఆయన లేస్తాడని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. నా ప్రశ్న, ఎందుకు వాళ్ళు దుఃఖపడాలి? ఆయన నేను చనిపోతానని చెప్పి వదిలేలా. మనుష్య కుమారుడిని మనుషులు చంపేస్తారు, 3వ దినాన లేస్తాడన్నాడు. 3వ దినాన లేచినప్పుడు ఇక దుఃఖం ఎందుకు? అంటే శిష్యులు ఫిజికల్ డెత్ యేసు అనుభవించనై ఉన్నాడని చెబుతున్నప్పుడు వారు దుఃఖపడుతున్నారు. కనుక కొన్ని సందర్భాల్లో మనం భౌతిక సంబంధమైన విషయాలు మనలను డామినేట్ చేస్తూ ఉంటాయి, మనల్ని అధిగమించి మాట్లాడుతూ ఉంటాయి. ఒక సెంటిమెంట్ అక్కడ వారి మధ్యన కనిపిస్తుంది. మా ప్రభు అట మమ్మల్ని వదిలి వెళతాడట. అదే చూస్తున్నారు, కానీ దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో వారు చూడగలుగుతున్నారా? కనుక మనం శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తున్నంత కాలము కూడా జ్ఞాపకం పెట్టుకోండి, దైవ చిత్తాన్ని నెరవేర్చలేము,
దైవ క్రియలను వివేచింపలేము. ఇది 100% నిజమని నేను మనవి చేస్తున్నాను. కనుక మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవలసింది ఏమిటి అనగా, మనము దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించుటలో వెనుకాడరాదు. ఆయన యొక్క మాటలకు మనము దుఃఖపడరాదు. ఆయన మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను బట్టి కానీ, ఆయన ఇస్తున్న వివరణను బట్టి కానీ మనం దుఃఖపడకూడదు. కానీ ఆనాడు శిష్యులు దుఃఖపడుతున్నారు. అందుకే ఫిజికల్ డిపార్చర్ వస్తోంది అని చెబితే దుఃఖం. మనం కూడా అంతే, మన ప్రియమైన వారు చనిపోతున్నారు అన్నప్పుడు మనం కూడా దుఃఖపడతాం కదా. కానీ ఇక్కడ మన దుఃఖం వేరు. ఎందుకంటే చనిపోయిన వాడు మళ్ళీ చూడం మనం ఇప్పట్లో. కానీ ఆయన 3వ దినాన్ని లేస్తానంటున్నాడు. మరి ఇంకెందుకు దుఃఖం? కనుక దైవ కార్యాలను గ్రహించని స్థితిలోనే వాళ్ళు ఇంకా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు కపెర్నహూముకు వచ్చారు. కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకెలు పన్ను వసూలు చేసేవారు అన్నారు. యూదులలో ఆనాడు రోమియులు అరశకెలు పన్ను ఏర్పాటు చేశారు. కనుక మనిషికి ఒక అరశకెలు చొప్పున పన్ను కట్టాలి. పేతురు గారు ఒక అరశకెలు కట్టాలి. ప్రభువు దగ్గరికి వచ్చాడు, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బేమీ లేదు. ప్రభువు పేతురుతో చెప్పాడు, అయ్యా నీవు సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గాలం వేసి మొదటి చేప పట్టు, ఆ మొదటి చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, నీకొకర నాకొకర కట్టు అని అన్నాడు. కుమారులు స్వతంత్రులు కారా అని అడుగుతున్నాడు. దాసులు చెల్లించాలి కానీ కుమారులు ఎట్లా చెల్లిస్తారు? దాసులు చెల్లింపబద్దులై ఉన్నారు, పన్నులు చెల్లింపబద్దులై ఉన్నారు. కానీ కుమారుడు పన్నులు చెల్లించాల్సిన పని లేదు. కుమారుడు స్వతంత్రుడే, అయినప్పటికీ కూడా నేను కడుతున్నాను అన్నాడు. అరశకెలు పన్ను మీ బోధకుడు చెల్లింపడా అని వారు అడుగుతుంటే చెల్లిస్తాడనే జవాబు ఉంది. కనుక ఇవాళ మనం చట్టాన్ని అతిక్రమించకూడదు. వీ మస్ట్ ఆనర్ ద లా. మనం చట్టాన్ని గౌరవించాలి. క్రైస్తవుడు చట్టాన్ని అపహాస్యం చేయకూడదు, ధిక్కరించకూడదు, చట్ట ప్రకారంగా నడవాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాల్సిన ప్రాథమిక పాఠం. ఎందుకంటే యేసు సైతం అరశకెలు కట్టాడు స్వతంత్రుడైనప్పటికీ కూడాను. పేతురుకి చెప్పాడు, మనం స్వతంత్రులు అయినా పే చేద్దాం అన్నాడు. కనుక యేసు పన్ను చెల్లించుట విషయంలో వెనుకాడని వానిగా కనిపిస్తున్నాడు, చెల్లించువానిగా కనిపిస్తున్నాడు. ఇవాళ మనం ఎంత డబ్బు మనకు వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్లో మనం జమ ఇయటానికి ఇష్టపడం. ఇన్కమ్ ట్యాక్స్ వారికి మన యొక్క ఆర్థిక లెక్కలు చెప్పడానికి ఇష్టపడం. క్రైస్తవులమే, సంఘ నాయకులమే. మరి ఏమిటి సాక్ష్యం ఇక మనం లోకంలో ఎస్టాబ్లిష్ చేస్తోంది? అదే మనల్ని మనం పరిశీలన చేసుకోవలసింది. కనుక అరశకెలు పన్ను చెల్లించమన్నప్పుడు ప్రభువు పేతురుకు చెప్పారు, నీవు మొదట ఒక చేపను పట్టు, సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి. చూడండి, అప్పటికీ పేతురు గారు చేపలు పట్టు మానేశాడు, సంపూర్ణంగా దైవ సేవలోకి వచ్చేసాడు. కానీ ప్రభు చెబుతాడు, నువ్వు వెళ్ళి గాలం వేయి, మొదటి చేప వస్తుంది, నోట్లో చూడు, ఒక షెకెల్ ఉంటుంది, తీసి కట్టేసేమన్నాడు. ఇక్కడ ఆయన సార్వభౌమిక అధికారం కనిపిస్తుంది నాకు. ఆయన సర్వవ్యాపకత్వం కనిపిస్తుంది, ఆయన సర్వజ్ఞానం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గాలం వేస్తే ఒక చేప పడుతుంది, ఆ చేప నోరు తెరిస్తే ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, అది తీసుకుపోయి కట్టు అని అంటున్నాడు. ఎట్లా తెలుసు ఆయనకి? ఎట్లా తెలుసు ఫలానా చేప వచ్చి పేతురు గారి గాలం మింగుతుందని ఎట్లా తెలుసు? దాని నోటిలో షెకెల్ ఉందని ఎట్లా తెలుసు? అది నాకు నీకు కలిపి కట్టు అన్నప్పుడు ఎట్లా ప్రభు అవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఆయన ప్రభువు కనుక చెప్పగలుగుతున్నాడు. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను వాక్యాన్ని మీ ముందు మనవి చేస్తున్నాను. ఆయన ప్రభువు అయినప్పటికీ కూడా ఆయన పన్ను చెల్లించాడు. ఇవాళ ట్యాక్సెస్ క్రిస్టియన్స్ పర్ఫెక్ట్గా పే చేసి చూయించి సమాజంలో మంచి మంచి సాక్ష్యాన్ని పొందాలని నేను మనవి చేస్తున్నాను. తర్వాత మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎవ్వరికి ఏ విధమైనటువంటి
అభ్యంతరాలను కలిగించకూడదనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎన్నడూ మనం మరొకరికి అభ్యంతరం కలిగించకూడదు. అభ్యంతరములు కలుగక మానవు, కానీ అభ్యంతరములు ఎవరి వలన కలుగునో వానికి శ్రమ అని ప్రభువు సెలవిచ్చారు. కనుక అభ్యంతరము కలుగు చేయకుండానట్లు సముద్రానికి పోయి గాలం వేసి ఆ చేపను బట్టి అరశకుల చొప్పున తీసి దాన్ని తీసుకెళ్ళి నువ్వు ట్యాక్స్ పే చేయమన్నాడు. కనుక జీసస్ ఆనర్డ్ ద లా అండ్ ట్యాక్స్. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడా, సహోదరి, సీమోనా నీకేం తోస్తోంది? సీమోనా నీకేం తోస్తుంది? నీకేమని అనిపిస్తుంది? కుమారులు స్వతంత్రులని అనిపించటంలా? అయినా సరే మనం కుమారులం అయినప్పటికీ కూడా మనము పన్ను కడదామన్నాడు. ఈ సమయంలో వాక్యం వినిన సహోదరుడు, సహోదరి, అధికారం ఉన్నప్పటికీ కూడా, అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని వాడుకోవటానికి ఇష్టపడలేదు. తాను ఖర్చు అవటానికే ఆయన ఇష్టపడ్డాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దానిని తీసుకుని నా కొరకు, నీ కొరకు వారికి ఇమ్మని చెప్పాను. మనము ఇక్కడ 17వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాము. ఈ 17వ అధ్యాయంలో మరొక విషయము మిగిలినది మీ ముందు ఉంచుతున్నాను. మనుషుల చేతికి యేసు అప్పగించబడబోతున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. సాతాను చేతికి అప్పగించబడలేదు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు. ఏ మనుషుల కొరకైతే యేసు పాపక్షమాపణ ఇవ్వటం కోసం సిలువనెక్కడానికి సిద్ధపడి వచ్చారో ఆ మనుషులు, పాపక్షమాపణ పొందాల్సిన ఆ మనుషుల చేతికి యేసును దేవుడు అప్పగిస్తే వారు క్రూరంగా సిలువ వేసి చంపారు. క్రూరంగా సిలువ వేసి చంపించారు ఆయన్ని. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాము, అప్పగించబడబోతున్నాడు. సమ్టైమ్స్, కొన్ని సందర్భాల్లో దేవుడు మనలను కూడా కొన్ని పరిస్థితుల గుండా నడిపించబడటానికి అప్పగిస్తాడు. బైబిల్ గ్రంథంలో యోబు యొక్క కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు. ఫర్ టెస్ట్, పరీక్ష కొరకు ప్రభు అప్పగించాడు. కనుక ఇక్కడ కూడా మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నప్పుడు జరిగేది ఏమిటంటే చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఈ రాత్రి వాక్యం ఉన్న సహోదరుడు, సహోదరి, నిరీక్షణ మాటలు ఇవి. ఆయన చనిపోతాడు కానీ తిరిగి లేస్తాడు. మనం కూడా చనిపోతాం, క్రీస్తు యేసునందున్న ఎడల మరలా తిరిగి లేస్తాం. మరణంపై మన విజయం గొప్పది. మరణంపై మన విజయం గొప్పది. అది ప్రభువు వలన మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక రేపటి వాక్య ధ్యానంలో 18వ అధ్యాయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం యొక్క సమీక్ష 35 వచనాలలోని విషయాలు మీ ముందు కొద్ది నిమిషాల్లో ఉంచాలని నేను భావిస్తున్నాను. మొదటి 5 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రభువు ఒక ప్రత్యేక సందర్భంలో చిన్నపిల్లవాడిని ఎత్తుకొని మాదిరిగా చూపించి ఆ మాదిరి తనకు కనపరిచిన వాడే తనవాడనేటువంటి డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఎవరు గొప్ప పరలోకంలో, ఎవడు గొప్ప అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోకంలో గొప్పవాడని ప్రభు చెప్పాడు. తర్వాత ఒక చిన్న బిడ్డను తన పేరుట చేర్చుకున్నవాడు ఆయన చేర్చుకున్నాడనేటువంటి మాట తెలియజేశాడు. 7వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ప్రభువు అభ్యంతరాలు రాకపోవని, ఎవరెవరు వస్తున్నాయో వారికి శ్రమను చెబుతూ పరలోక రాజ్యం యొక్క ప్రాశస్యత, ప్రాముఖ్యత అక్కడ చాలా చక్కగా వివరిస్తున్నారు. 2 చేతులు కలిగి నరకములో పడుట కంటే అడ్డగిస్తున్న నీ చెయ్యిని తొలగించి ఒక చేతితో ప్రభు సన్నిధికి వెళ్ళటం మంచిదన్నాడు. కనుక నీ సొంత దేహం నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఇదే కదా అసలు పజిల్. దేవునికి తిరుగుబాటు మానవుడు చేయటానికి కారణమే శరీరం. కాబట్టి 2 కన్నులు కలిగి అగ్నిలో పట్టడం కంటే, 2 చేతులు కలిగి అగ్నిలో పట్టడం కంటే గుడ్డివాడిగా, కుంటివాడిగా ప్రభు దగ్గర ఉంటే గొప్ప కదా అన్నట్టుగా చెప్పాడు.
ఇక 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు చిన్నవారిలో ఒక్కడినైనా తృణీకరించొద్దు అన్నాడు. దేవదూతలు పరలోకమందున నా తండ్రి ముఖం ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉండురని మీతో నేను చెప్పుచున్నాను. మీకేం తోస్తోంది? 100 గొర్రెలుంటే 99 విడిచి తప్పిపోయిన ఒకదాన్ని వెతుకుతాడు కదా. కాబట్టి ఒక ఆత్మైన నశించిపోవుట ఆయనకి ఏ విధంగా కూడా ఇష్టం లేదు. ప్రతి ఆత్మ రక్షించబడాలనేది ఆయన ఇష్టం తప్ప రక్షించబడకూడదనేది ఆయన ఇష్టం లేకపోవటం కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడ తప్పిదం చేస్తే అక్కడ ఫర్గివ్నెస్ ప్రాసెస్ చెబుతూ వచ్చాడు. అది మనకు 18వ వచనం వరకు కూడా మనకు రాశాడు. 3 సాక్షుల నోట మాట స్థిరపరచబడుతుందని చెప్పాడు. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు అన్నాడు. తరువాత అతడు వినకపోతే అతన్ని విడిచిపెట్టమన్నాడు. అతన్ని పెద్దల మధ్య గద్దించమన్నాడు. పెద్దలను తీసుకుని వెళ్ళి గద్దించమన్నాడు. సమాజంలో చెప్పమన్నాడు. వ్యక్తిగతంగా చెప్పమన్నాడు. కనుక దానివల్ల అతనిలో పరివర్తన రావాలనేది ప్రభువు కోరాడు. ఆ సందర్భాన ఏది బంధిస్తామో పరలోకంలో భూమి మీద బంధిస్తబడుతుంది, ఏది విడుదల చేస్తే అది విడుదల చేయబడుతుందంటూ ప్రభువు తన శిష్యులకి ఇచ్చిన అధికారమును బట్టి మాట్లాడుతూ వచ్చాడు. ఆ సమయం పేతురు అడిగాడు, అయ్యా ఎన్నిసార్లు మేము క్షమించాలి అనే దానికి 77 మార్లు అంటే 70 70 70 70 ఎట్లా 7 సార్లు 70 × 70 × 70 అని వేసి మీరు క్యాల్కులేట్ చేస్తే ఇన్ఫినిట్ నెంబర్ వస్తుంది. అనంతమైనన్ని సార్లు మనం క్షమించాలని నేర్పించబడ్డాం. పరలోక రాజ్యం దాసులను పోలింది. అది 10,000 తలాంతులు వచ్చి ఉన్న అతని ఎద్దుకు తేబడింది. కనుక అతడు 20 దాసులను గూర్చినటువంటి విధానం ఇక్కడ చెబుతూ అత్యధికమైన అప్పున్న దాసుడికి క్షమాపణ ఉచితంగా ఇవ్వబడినప్పుడు అతడు తన యొక్క దాసుడి దగ్గరికి వెళ్ళి కొద్దిపాటి అప్పు కొరకు అతడు పీక పట్టుకుని అడుగుతున్నాడు. అది చూచినటువంటి పనివారు రాజు దగ్గర అధిపతి దగ్గర చెప్పగా ఆ యొక్క వ్యక్తిని అధికమైనటువంటి అప్పున్న వాడిని పిలిచి కడపటి కాసు చెల్లించే వరకు చీకట్లో వేయమన్నాడు. కనుక సహోదరుని హృదయపూర్వకంగా ప్రేమించకపోతే పరలోకపు తండ్రి కూడా నీ అప్రకారం నీ ఎడల చేస్తాడు. కనుక నీ హృదయమును జాగ్రత్త పరుచుకోమని సందేశం తెలియజేశాడు. రేపటి వాక్య ధ్యానంలో 18వ అధ్యాయం వరుస క్రమంలో ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా అని మేము అడుగుగా మీరు మాకు ఇచ్చిన సందేశమునకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా ప్రేక్షకులను దీవించండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందినట్లుగా ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రజల రక్షణ పొందుటకు కృప దయచేయము. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.